అందుకే ఇవాళ మనస్ఫూర్తిగా మోహన్ని తలుచుకొని ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ. సంధ్య, జానకి, అసలు ఇవాళ ఏమైంది మీకు? ఏం కాలేదమ్మా. మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి. సంధ్య, ఏమనుకోపోతే ఈసారికి నువ్వు వెళ్ళమ్మా. అంటే మీరు రారా? అదే, మాకు కొంచెం పని ఉంది. ఇంతకన్నా ముఖ్యమైన పనా? పనంటే మేమిద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళండి, హాస్పిటల్ నుంచి వచ్చాక. అది ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవాలి, అందుకే. ముఖ్యమైన వ్యక్తి అంటే మాకు బాగా కావలసిన వ్యక్తిని చూడ్డానికి వెళ్ళాలి. మీకు అంత బాగా కావలసిన వ్యక్తి ఎవరు? నీకు తెలియదులే అమ్మా. బాగుంది, నాకు తెలియని మీకు బాగా కావలసిన వ్యక్తి. అవును సంధ్య, నీకు తెలీదు, మాకు మాత్రమే తెలిసిన బాగా కావలసిన వ్యక్తి. అంటే నీకు చెప్పకూడదని కాదు, కానీ చెప్పినా అర్థం కానంత దూరం. చెప్పినా అర్థం కానంత దూరపు చుట్టమా? ఎవరి వైపు? మీ వైపా? మీ వైపా? మా ఇద్దరి వైపు. అందుకే వెళ్ళాలి అంటున్నాం, నీతో రాలేము అంటున్నాం. బాగుంది, ఇన్నాళ్ళకి నాకు తెలియని చుట్టం ఒకటి దొరికారనమాట. అవునమ్మా, దొరికాడు. దూరమైపోయాడనుకున్నవాడు అనుకోకుండా దగ్గరయ్యాడు. కానీ దగ్గరున్న దాన్ని అందుకోలేంత దూరంలో ఉన్నాడు. హబ్బబ్బబ్బా, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మాకు అర్థమైతే కదమ్మా నీకు చెప్పడానికి. ఏనానా? ఏం లేదమ్మా, నీకు లేట్ అవుతుందేమోనని. పైగా రేపే కాశ్మీర్ ప్రయాణం అంటున్నావుగా, వెళ్ళి సామాన్లవి సర్దుకోవద్దు. అంటే మీరెక్కడికో వెళ్ళడానికి డిసైడ్ అయిపోయి నాతో రమ్మంటే రానంటున్నారు, అంతేగా? సరే అయితే నేనే వెళ్తాను. మీరు మీకు బాగా కావలసిన వ్యక్తి దగ్గరికే వెళ్ళండి. రేపు బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను, కనీసం అప్పుడైనా చెప్పండి అంత బాగా కావలసిన వ్యక్తితో ఏమేం మాట్లాడారో. ఇవాళ నీ పుట్టినరోజు నాన్నా. అందుకే మీ అమ్మ నీకోసం స్పెషల్గా చేసింది పాయసం. తిన్నానా? సంధ్య, ఇంకెంతసేపు ఈ సేవ? ఆఫీస్కి వెళ్తున్న దాన్ని ఓ గంటసేపే కదా రమ్మంటే బాస్కి చెప్పమని ఫోన్ చేసి మరీ వచ్చాను. ఇవాళ మోహన్ బర్త్డే ఓకే. మారిపోయిన ఆనంద్ తనంతట తానే మార్కెట్కి వెళ్లి 4 గంపల పళ్ళు తెచ్చిచ్చాడు ఓకే. ఏదో పంచడానికే కదా తోడు రమ్మందనొస్తే ఇంతసేపా? అనాథ శరణాలయం అయిపోయింది, వికలాంగుల హాస్టల్ అయిపోయింది, ఇప్పుడే హాస్పిటలా? ఇక్కడ రోగులందరికీ పళ్ళు పంచేసరికి హాఫ్ డే కాదు ఫుల్ డే అయిపోతుంది. పోతే పోనివే, బెస్ట్ ఫ్రెండ్ అంటావు, ఈ మాత్రం చేయలేవా? సెంటిమెంట్ మీద కొట్టావు కదా, తప్పుతుందా? కానీ నాన్న, సంధ్యకి ఫోన్ చేశాను నాన్న. తను ఏదో మీటింగ్లో ఉందట, రాగానే చెప్పని హోటల్ ఆపరేటర్కి చెప్పాను. ఇవాళ సంధ్య కూడా ఉంటే బాగుండేది. ఎంత నానా, ఇంకొక రోజు సంధ్య వచ్చేస్తుందిగా. తీసుకోండి. ఇవాళ ఎవరిదైనా పుట్టినరోజు అమ్మా? అవును, అందుకే ఈ పళ్ళు. పసుపు కుంకుమలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. ఎలా ఉందమ్మా సంధ్య? నేను లేనని బాధతో గుండెని రాయి చేసుకొని తనకు తాను మర్చిపోవడం కోసం ఉద్యోగం చేస్తుంది కదూ. అసలు ఇన్నాళ్ళు నా గురించి ఏమనుకున్నారు? బార్డర్లో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోతే, హఠాత్తుగా అదృశ్యమైపోతే ఏమైనా అనుకున్నారు?
అసలు అసలు బ్రతికే ఉన్నాను అనుకున్నారా లేక వద్దు బాబు, ఈ సంతోష సమయంలో ఆ బాధని వేదనని మానసిక క్షోభని మళ్ళీ గుర్తు చేయొద్దు. అంటే నేను లేదు నాన్న, ఆ భగవంతుడు అన్యాయం చేయడని మాకు తెలుసు. అందుకే కడుపులో ఎంత బెంగగా ఉన్నా, అనుక్షణం కన్నీళ్లు పొంగుతున్నా, ఎక్కడో ఓ చోట నువ్వు క్షేమంగానే ఉంటావని అనుకుంటూ ఎప్పటికైనా ఆ దేవుడు కరుణిస్తే నువ్వు తప్పకుండా తిరిగొస్తావనే ఆశతో 2 ఏళ్లుగా 2 ఏళ్లుగా మోహన్ జ్ఞాపకాలు ఇంకా నీలో సజీవంగా ఉన్నాయంటే, తనని గుర్తుపెట్టుకుని అంతలా తన ఆత్మశాంతి కోసం ఇదంతా చేస్తున్నావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సంధ్య. ఛాయా, ఇవాళ బతుకున్నామని నిన్నటిని మర్చిపోగలమా? ఇవాల్టి బతుకు ఒక అవసరం, నిన్నటి జీవితం ఒక అందమైన జ్ఞాపకం. నిజం నాన్న, సంధితో గడిపిన ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అందమైన జ్ఞాపకం. బార్డర్లో ఉన్న బాంబులు గర్జిస్తున్నా, ఏ కొంచెం టైం దొరికినా సంధ్యని మిమ్మల్ని తలుచుకునేవాణ్ణి. 2 ఏళ్ల పాటు శత్రుదేశపు చెరులో మగ్గిపోయినా ఏనాటికైనా తప్పకుండా మిమ్మల్ని చూస్తానని, మళ్ళీ మీతో కలిసి ఆనందంగా జీవితాన్ని సాగిస్తానని తుపాకీ మడమల దెబ్బల్ని ఓర్చుకునేవాణ్ణి. శత్రు సైనికుల టార్చర్ని పళ్ళ బిగున భరించేవాణ్ణి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా ఛాయా, మరో పెళ్లి చేసుకుని ఆనంద్కి భార్యగా మారాక కూడా మోహన్ జ్ఞాపకాలను ఎందుకు మర్చిపోలేకపోతున్నానో తెలుసా? తను ఏనాడు ఓ భర్తగా ప్రవర్తించలేదు, ఓ మంచి స్నేహితుడిగా ప్రవర్తించారు. తను ఏనాడు నేను శాసించాలని చూడలేదు, ఓ పసిపాపలా లాలించేవారు. అర్థమైంది. మోహన్లో ఏముందో ఆనంద్లో అది లేదు, అంతేనా? కాదు, ఆనంద్లో ఏదుందో మోహన్లో అది లేదు. హ్మ్. కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, అది తగ్గిపోతే రేపే డిశ్చార్జ్ చేస్తాం. ఓకే? అలాగేనండి. వాట్ మోహన్, గుడ్. రాఘవయ్య గారు, మీ వాడి గురించి అనవసరంగా బెంగపడకండి. ఓకే? డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇన్ఫెక్షన్ ఏదో అన్నారు, ఏం ప్రమాదం కాదు కదా? నాట్ ఎట్ ఆల్. రియల్లీ ఇట్ ఈస్ ఎ మిరాకిల్. 2 ఏళ్ల తర్వాత యుద్ధ ఖైదీగా మీ వాడు విడుదలవటం రియల్లీ యువర్ లక్కీ. అన్నట్టు మోహన్ బ్లడ్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి? గదిలో ఉన్నాయండి. అవి తీసుకుని ఒకసారి నా రూమ్కి రండి. అలాగే సార్. తీసుకో. అమ్మయ్యా, ఇంకొన్ని పళ్ళే మిగులున్నాయి. ఇదే లాస్ట్. ఈ రూమ్లో ఎవరు మిగులుంటే ఆ పేషెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోదాం, సరేనా? సరే, పద.
ఎవరు కావాలి? ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన బర్త్డే. పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ పంచడం కోసం వచ్చాం. ఇలా ఇవ్వండి, నేను ఇస్తాను. ప్లీజ్, నా చేత్తోనే ఇస్తాను. నేను పేషెంట్ నేను డిస్టర్బ్ చేయను. పేషెంట్ నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయకూడదు. నేను ఇస్తానన్నాను కదా. సంధ్య 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 మోహన్, అమ్మా అమ్మా సంధ్య సంధ్య వచ్చిందమ్మా. అమ్మా సంధ్య వచ్చింది. సంధ్య ఎక్కడో మలేషియాలో ఉన్న సంధ్య హాస్పిటల్కి ఎలా వస్తుంది బాబు? నేను చూశానమ్మా, ఇప్పుడే ఇక్కడే ఇందాకే చూశాను. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? సంజయ్ గురించి ఆలోచిస్తూ పడుకున్నావు కదా, అందుకే నీకు అలా అనిపించింది నాన్న. అవును బాబు, రూమ్లోకి సిస్టర్ తప్ప ఇంకెవరు రాలేదు. నేను కారిడార్లోనే ఉన్నానుగా. అవునా? మరి నేను చూసింది నిజం కాదు నాన్న, భ్రమ. బ్రహ్మ నిజం కదా? ఇప్పుడు రావటం. మహాలక్ష్మి, ఇదిగో డాక్టర్ గారు రాసిన మందులను తెచ్చాను. మందులు? ప్రాణం మీదకొచ్చింది మందులు తేవయ్యా అని మీలాంటి వాడిని అడిగితే మాసికానికి వచ్చేట. ఇంతసేపు ఎక్కడికెళ్లారు? కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైందని అర్థమవుతూనే ఉంది. అదే ఎందుకు అని. అది ఏం లేదులే. మీరు ఏమీ లేదు అన్నారంటేనే ఏదో ఉందని అర్థం. ఇన్నేళ్లుగా మీతో కాపురం చేస్తున్నాను, ఆ మాత్రం తెలుసుకోలేనా ఏమిటి? ఇంతకీ ఏమైంది? మళ్ళీ బిజినెస్ తాలూకేమైనా గొడవ? ఆహా, అలాంటిదేం లేదు. మరి ఇంకేంటో నాంచకుండా చెప్పండి. ఈ టానిక్ రక్తం పట్టడానికే కదూ? అయ్యో నా రాత, చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి? ఈ టానిక్ ఇవాళటి నుంచి తాగమని, నాకు రక్తం కొంచెం తక్కువగా ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా. పాపం, రాధకి కూడా రక్తహీనతగా ఉందట. మీకెవరు చెప్పారు? మెడికల్ షాప్ దగ్గర మందులు కొంటుంటే గోపి కనిపించాడు. కనిపించి రాధకి రక్తహీనతగా ఉంది అని చెప్పాడా? తనేం చెప్పలేదు. ఇలాంటి మందుల చీటీని తీసుకొచ్చి షాప్ వాడికి చూపించాడు. ఇవే టాబ్లెట్లు, ఇవే క్యాప్సూల్స్, ఇదే టానిక్. పాపం బిల్లు చేశాక పర్సులో డబ్బులు సరిపోలేదని ఈ టానిక్ సీసాని, అదే ఇలాంటి టానిక్ సీసాని వెనక్కి ఇచ్చేసి టాబ్లెట్లు మాత్రం తీసుకెళ్లిపోయాడు. అయ్యో, తమరు చూస్తూనే ఉండిపోయారనమాట. పాపం పలకరించి ఈ టానిక్ ఏదో కొనివ్వలేకపోయారా? అనే అనుకున్నాను. పౌరుషం కదా, డబ్బులు నేను ఇస్తానంటే వద్దన్నాడు. ఆ మాత్రం పౌరుషం మీకు లేకపోయిందన్నమాట. సిగ్గు లేకపోతే సరే. మహాలక్ష్మి, మాట్లాడకండి. తలుచుకుంటేనే మండిపోతుంది. అందుకేనా మొహం ఎలాడేసుకొని వచ్చారు? ఆవిడ గారికి రక్తహీనతట, అందుకే ఈయన గారికి గుడ్డ కొట్టుకుపోతుంది. మహాలక్ష్మి, ఏంటా మాటలు? ఇంచుమించుగా నీది రాధది ఒకేలాంటి స్థితి. ఇద్దరికీ 3 నెలలే. పైగా వాడాల్సిన మందులు కూడా ఒకలాంటివే. భ్రష్టురాలైన మీ చెల్లెలెక్కడా? సంసారం చేసుకుంటున్న నేనెక్కడా?
దానికి నాకు నక్కకి నాగలోకనుకున్నంత తేడా ఉంది. ఇంకోసారి ఆ దౌర్భాగ్యురాల సంగతి నా ముందు తీసుకొని రాకండి. మహాలక్ష్మి, కాసేపది నా చెల్లెలే కాదనుకో, నీలాగే కడుపుతో ఉన్న మరో ఆడపిల్లనుకో. ఇంత కటువుగా మాట్లాడటం నీకు న్యాయమేనా? న్యాయమే, ముమ్మాటికి న్యాయమే. నాది మీ అంత గొప్ప మనసు కాదు. చెడిపోయిన వాళ్ల మీద కూడా ఔదార్యం చూపించేంత విశాల హృదయం అంతకన్నా కాదు. తప్పు మహాలక్ష్మి, అది ఏమైనా చేయను. కానీ ఇప్పుడు అది కడుపుతో ఉన్న ఆడపిల్ల. చేయగలిగితే సహాయం చేయాలి, లేకపోతే... నోరు మూసుకొని ఉండమంటారు అంతేనా? అలా ఉండటం నా వల్ల కాదు. దాని మూలాన ఇరిగింటి వాళ్ల ముందు, పొరిగింటి వాళ్ల ముందు తలదించుకున్నాను. వాళ్ల మాటలు వినలేక చోలు మూసుకునే పరిస్థితి వచ్చింది. మగాళ్ళు మీకేం తెలుస్తుంది? కావాలంటే మన వీచివరో కుక్క రేపో మాపో కన్నానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూసి అయ్యో పాప మనమనండి అంటాను. అంతేకాని ఒళ్ళు కొవ్వెక్కి, కళ్ళు నెత్తికెక్కి, ఉచ్చ నీచ మర్చిపోయి సిగ్గుమాలిన కడుపు తెచ్చుకున్న తమరి ముద్దుల చెల్లెల్ని ఇప్పుడే కాదు, ఈ జన్మలోనే క్షమించను. రాధా, రా భోంచేద్దాం. వద్దు గోపి గారు, ఆకలిగా లేదు. లేదంటే ఎలా రాధా? కడుపుతో ఉన్నప్పుడు అన్ని టైం ప్రకారం జరగాలి. అన్నం తినడం, మందులు వేసుకోవడం, నిద్రపోవడం అన్నీ టెన్షన్గా టైం ప్రకారం జరగాలి. తేడా వచ్చిందనుకో ప్రాబ్లం నీకు కాదు, పుట్టబోయే బుజ్జిగాడికి. నీకు వినిపిస్తుందో లేదు కానీ నీ పొట్టలోంచి వాడి అరుపులు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి. గోపి, నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టు. గోపి, నాకు ఆకలిస్తుంది, ఆమ్ పెట్టు ప్లీజ్ అంటున్నాడు తెలుసా? మీ మాటలతో వద్దన్న వాళ్ళ చేత కూడా కావాలి అనిపిస్తారు. మరేమనుకున్నా ఈ గోపి అంటే? తిను తిను. నాకు తినబుద్ధి కావడం లేదు. మొదలు పెట్టక ముందే తినబుద్ధి కావట్లేదా? అయితే నేను కబుర్లు చెప్తూ ఉంటానంట, నువ్వెంచక్క వింటూ తింటావంట. రథం మొన్న మెడికల్ స్టోర్ దగ్గర మీ అన్నయ్య కనిపించాడని చెప్పాను కదా. పాపం ఆ రోజు నీకోసం ఆ టానిక్ కొనలేదు, ఎంత బెంగపడిపోయాడు తెలుసా? మీ అన్నయ్యకి పైపైన కోపం, లోపల అంటే ప్రాణం. అరేరే, కబుర్లు చెప్తే తింటావు అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టావా? నో కళ్ళు తుడుచుకో. నీకేం చెప్పాను? కళ్ళు తుడుచుకో. బంగారు తల్లి కదా, తినేసి. పోనీ నేను తినిపించనా? ఏం పర్లేదు, మా టెడ్డీ ఎంతో నువ్వు కూడా అంతే. ఇటీ నోరు తెరు అమ్మా. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అన్నయ్య ముద్ద. ఇది మా చింటూ గడి ముద్ద. ఇక చాలు గోపి గారు. ఇదే లాస్ట్. ఇది గోపిగడి ముద్ద. తినేసి ప్లీజ్. ఏమే అక్కడ హారిక మొగుడిని పట్టుకుని నా మొగుడు అన్నావు, ఇక్కడ వీడితో సరసాలాడతావా? నీతి, జాతి, సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఏమీ లేవా నీకు? ఎవడు దొరికితే వాడితోనే